మనతో మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఉన్నారు. సరే అడిగి తెలుసుకుందాం. చెప్పండి, తెలంగాణ తల్లి విగ్రహ మార్పును బీఆర్ఎస్ సంబంధించి వర్గాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? దాంట్లో ఏం లోపాలు ఉన్నాయి? తెలంగాణ తల్లి బీఆర్ఎస్ ఒక్కటే కాదు, తెలంగాణ సమాజం మొత్తం వ్యతిరేకిస్తుంది. నువ్వు మార్చాల్సింది ఈ విగ్రహం కాదు కదా, ప్రజల జీవితాలు మారుస్తాను వచ్చినావు, ప్రజల పాలన తీసుకొస్తానని చెప్పి వచ్చినావు. ఏదో ఈ పాలన బాగాలేదు టీఆర్ఎస్ పాలన, నేను ఆ పాలన మార్పు తీసుకొస్తాను తప్పించి నువ్వు విగ్రహాలు మార్చడం కాదు కదా వచ్చింది. రేపు విగ్రహం మారుస్తా అంటావు, నువ్వు రేపు ప్రైమ్ మినిస్టర్ అయితే ఇండియా లోగో మారుస్తా అంటావు, జాతీయ జెండా కూడా మారుస్తా అంటావు. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నువ్వు జాతీయ జెండా కూడా మారుస్తావా? అంటే ఏంది, ఎటుపోతుంది రాష్ట్రం మీద? పాకిస్తాన్ ఇది, పాకిస్తాన్ లేక ఏ ప్రభుత్వం వస్తే వానికి ఇష్టం ఉన్నట్టు చట్టాలు తీసుకురావడానికి. ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. విగ్రహం మార్చడం అనేది, విగ్రహ రూపురేఖ మార్చడం అనేది విరమించుకో. వేరే ఇంకా మంచి పనులు చేస్తే ప్రజలు హర్షిస్తారు. రైట్. ఇంకోటి, తమ సంవత్సరాల పాలన అలాగే బీఆర్ఎస్ పదేళ్ల పాలనకి సవాల్ విసురుతున్నా ఎవరు చర్చకు రావట్లేదని అడుగుతున్నాను. ఏం చేసిండని చర్చకు రావాలి? ఏం చేసినా చర్చకు వస్తారు? పేపర్లు అన్నీ ఉన్నాయి కదా. ఉద్యోగాల కేసీఆర్ గారు రెడీ చేసి పెట్టినాయి, పత్రాలు పంచినాము. ఇంకా కొత్తగా ఇచ్చింది ఏమున్నాయి? కొత్తగా అయితే ఏమి ఇవ్వలే కదా. మేమైనా పెన్షన్ పెంచినావా? రుణమాఫీ చేసినావా? మొత్తం రైతు బంధు నువ్వు చెప్పినట్టు ఇచ్చినావా? మొత్తం ఇల్లు ఇచ్చినావా? రైతులకు తులం బంగారం ఇచ్చినావా? నువ్వు స్కూటీ ఇచ్చినావా? మహిళలకు 2500 ఇచ్చినావా? ఏ మంచి చర్చ జరగాలి చెప్పు? చర్చ చేయడానికి మాకన్నా ఉండాలి కదా. సరే, నీకు సవాల్ చేస్తావు, నువ్వు సవాల్ చేసినావు, మంచిగా ఉన్నావు, సవాల్ చేస్తావు. కానీ ఏముండదండి సవాల్ చేయడానికి? అక్కడ నీ ఏం లేని దగ్గర తొడగొడతావు. ప్రతిపక్షం ఉన్నప్పుడు తొడగొట్టినావు, ఇప్పుడు కూడా తొడగొడుతున్నారు. అంతే తప్పి చర్చ ఏమీ లేదు. పసలేదు అందరి దగ్గర చర్చ చేసి ఏం చేస్తాం? అది అసంబద్ధమైన వాదన, పనికి మాలిన వాదన. అవన్నీ నువ్వెందుకు అంతేందుకు పనిచేయరాదు? 10 సంవత్సరాల కాలం, 1 సంవత్సరానికి ఏముందో శ్వేతపత్రం విడుదల చేయండి, అప్పుడు చూసుకుందాం చర్చ.